గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ స్థానంలో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తుండగా భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తొలిసారి పార్లమెంటు బరిలోకి దిగారు. వైకాపా తరపున విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. ముగ్గురు నేతలు ఉధృత ప్రచారంతో పాటు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. త్రిముఖ పోరులో విజయం తమదంటే తమదేనని ముగ్గురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కాకలు తీరిన నేతలు, రాజకీయంగా బద్ధ శత్రువులు. వారి మధ్య పోటీలో మరో యువ అభ్యర్థి. టికెట్ల కేటాయింపు నుంచి ఉత్కంఠ రేకెత్తించిన గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాజకీయం ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరింత వేడెక్కుతోంది. తీవ్ర వర్షాభావం, వెనకబాటుతనం ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్నాడులో ప్రస్తుత ఎన్నికలు పార్టీల ప్రతిష్టకు సవాలుగా మారాయి. ఈ స్థానం నుంచి గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఈసారి టికెట్ కేటాయింపులో తీవ్ర తర్జన భర్జనల తర్వాత సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ రాయపాటిని బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం పరిధిలోనే సభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ వంటి హేమాహేమి తెలుగుదేశం నేతలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు. ఇక్కడ గెలుపు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. సీనియర్ పార్లమెంటేరియన్ గా రాయపాటికి ఉన్న అనుభవం, విస్తృత పరిచయాలు ఆయనకు కలిసిరానున్నాయి. నియోజకవర్గంలో 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది పనులతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకువచ్చిన 34 కోట్ల సీఎస్ఆర్ నిధులు రాయపాటి ప్రత్యేకతను చాటి చెప్పాయి. 600 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం మంజూరులో రాయపాటి ఎంతో కృషి చేశారు. ఈ మెగా పథకం పూర్తయితే పల్నాడు ప్రాంత తాగునీటి అవసరాలు పూర్తిగా తీరే అవకాశం ఉంది. ఇప్పటికే అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకాలకు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టగా పల్నాడు ప్రజల చిరకాల వాంఛగా మిగిలిన వరికసలపూడి ఎత్తిపోతల పథకానికి 350 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు విడుదల చేశారు. దుర్గి మార్కెట్ యార్డ్తో పాటు నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ తొలిదశ పనుల్ని పూర్తి చేశారు. 5 ఏళ్లలో సాగర్ ఆధునీకరణ పనులు వేగంగా సాగాయి. బుగ్గవాగు నుంచి ఎంపీ రాయపాటి దత్తత గ్రామం ధర్మవరానికి భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణ దశలో ఉంది. వీటికి తెలుగుదేశం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు అదనం. వయసు రీత్యా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ ప్రచారంలో రాయపాటి చురుగ్గానే పాల్గొంటున్నారు. 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్దే తిరిగి తనను గెలిపిస్తుందని ధీమాగా చెబుతున్నారు. పల్నాడులో మాచర్లు కానివ్వండి, వినుకొండ కానివ్వండి, గుర్జాలి మోస్ట్ బ్యాక్వర్డ్ అనమాట. ఫ్రాక్షన్ విలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించలేదు. తద్వారా మేము కూడా ఆ పని చేస్తున్నాం. 25 కోట్లు అడిషనల్గా దాదాపు 30 కోట్లు నేను సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చానండి. మా పర్సనల్ కాంటాక్ట్స్ తోటి తీసుకొచ్చి అక్కడ దాదాపుగా 30 కోట్లు ఎంతో ఖర్చు పెట్టింది. వినుకొండ, గురిజాల, మాచర్ల. తర్వాత మనకి ఇప్పుడు చిల్లూరుపేటలో 4 కోట్లు ఇచ్చి వాటర్ గ్రిడ్ పెట్టామండి. వినుకొండకి 3 కోట్లతో ఇచ్చాను. నర్సరావుపేటలో ఈసారి వైకాపా వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇద్దరు సీనియర్ నేతలు తలపడుతున్న నర్సరావుపేట బరిలో విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలను పోటీలో నిలిపింది. తొలిసారి నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. యువకుడైన శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్తగా 6 నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. పల్నాడు ప్రజల సమస్యలపై ఇప్పటికే ఆయన ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. కొత్త అభ్యర్థి అయినప్పటికీ సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశానని, పల్నాడు రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో 2 స్థానాల్లో మాత్రమే వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఇది ప్రతికూలాంశం అయినప్పటికీ పార్టీ పరంగా కొన్ని వర్గాల ఓటర్లు తమకు అండగా ఉంటారని వైకాపా భావిస్తోంది. ఇండస్ట్రీలో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక 30 సంవత్సరాలు ఒక జనరేషన్ నడిపిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. ఆ చేంజ్ ఈసారి ఆంధ్ర పాలిటిక్స్లో రాబోతుంది. సాంబశివరావు గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా నర్సరావుపేటకు వచ్చింది లేదు ఇప్పటిదాకా. ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి, ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే ఉండే నాయకుడు కావాలి. కానీ ఆబ్సెంట్ పొలిటీషియన్ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. నర్సరావుపేటలో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి మధ్య దశాబ్దాల వైరముంది. ఇరువురు నేతలు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే యుద్ధం నడిచేది. ఇప్పుడు ఇద్దరూ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. గతంలో పెదకూరపాడు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో పాటు ఓ సామాజిక వర్గం ఓట్లు తనకు అండగా ఉంటాయని కన్నా భావిస్తున్నారు. సాంబశివరావు లేకపోతే ఇంకొక వెంకయ్య, పుల్లయ్య అనేటువంటిది అటువంటి బాధ. భగవంతుడిని నమ్ముకొని, ప్రజలను నమ్ముకొని నేను పోటీ చేస్తాను. ప్రజలకు నా మీద విశ్వాసం ఉంది.
నేను గెలిస్తే ప్రజలతో ఉంటాను, నేను ఏ వ్యాపారస్తుడిని కాదు, అందుకని పదవిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు కావాలా, అవకాశం ఇస్తే ప్రజాసేవ చేసేవాడు కావాలనేటువంటిది ప్రజలకు తెలుసు. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు పల్నాడును చుట్టివచ్చారు. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ప్రచార హోరు మరింత జోరందుకుంటూనే ఉంది.